చలికాలం వచ్చిందంటే కొత్త చింతకాయ అవుతుంది. మంచిగా చింతకాయతోనే తొక్కు వేసుకోవచ్చు, చారు వేసుకోవచ్చు, పప్పుచారు, సాంబార్ వేసుకోవచ్చు. అయితే నేను ఎలా చేస్తుంది, నేను మా మరదలు చేసింది కొత్త చింతకాయతోని బెండకాయ పులుసు. బెండకాయలు చూసిరా, ఇవి సూనికి దొడ్డు కనబడతాయి కానీ లేతగా ఉంటాయి. వీటిని తోట బెండకాయలు అంటారు. చింతకాయలు 2-3 సార్లు కడుక్కొని నీళ్ళు పోసి ఉడకబెట్టాలి. చింతకాయ అయితే జల్దీ ఉడుకుతుంది, ఎక్కువ టైం అయితే పడుతుంది ఉడకనికి. చింతకాయ ఉడికిందో లేదో 2-3 కాయలు బయటకు తీసి అయితే చూడరు. చేతులతో విసికి దానిలో రసం అంతా తీసి పక్కకు పెట్టుకోరు. అయితే కొత్త చింతకాయ కాబట్టి పులుపు ఎక్కువనే ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ పోసి అయితే అడ్జస్ట్ చేసుకోరు. మీరు పులుపు తినే విధంగా నీళ్ళు పోసుకొని అడ్జస్ట్ చేసుకోరు. పులుసు కూరలకైతే జీలకర్ర మెంతుల పొడి అయితే సూపర్ ఉంటుంది. అయితే గిన్నెలో కొంచెం జీలకర్ర, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న టీ స్పూన్ మెంతులు వేసి మంచిగా దూరగా వేయించుకోరు. మెంతులు మాడితే మాత్రం చేదొస్తుంది, గుర్తుపెట్టుకోర్రి. మెంతులు మంచిగా దూరంగా మాత్రమే వేగాలి. ఇవి మంచిగా 2 వేగినాక పొడి వేసుకొని పెట్టుకోర్రి. ఇక కూరకు ఒక గిన్నెలో నూనె పోసి చిన్న టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. అవి ఫ్రై అయినాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగినాక కొంచెం కల్యమాకు కొద్దిగంత, అవి ఆ కల్యమాకు కూడా వేగినాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎర్రగా ఫ్రై అయినాక కొంచెం ఒక టీ స్పూన్ పసుపు వేసుకోరి. పసుపు వేసి కలుపురి. తర్వాత ఈ బెండకాయలు చూసిరా, అలా గింజలు ఎంత లేతగా ఉన్నాయో, అవి తోట బెండకాయలు సూపర్ ఉంటాయి. దొడ్డు కనబడతాయి కానీ లేతగా ఉంటాయి బెండకాయలు అయితే మస్తు టేస్ట్ ఉంటాయి కూడా. ఇవి ఒకసారి దొరికితే ఇవితో ట్రై చేయరు, సూపర్ ఉంటుంది కూర. బెండకాయ ఫ్రై అయినాక ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసిన, అంటే మీరు తినే విధంగా వేసుకోరు కారం. దండి తినకుంటే దండి వేసుకోరు కారం. కొంచెం నార్మల్గా తింటామంటే నార్మల్ కారం వేసుకొని కలుపుకోరు. తర్వాత ఫస్ట్ మనం తీసి పెట్టుకున్నాం కదా పక్కకు పచ్చిమిరపకాయ పులుసు, ఆ పచ్చిమిరపకాయ పులుసు అంతా ఇలా పోసి మంచిగా ఇక మరగబెట్టాలి. ఇక ఒక 10 నిమిషాలు మరిగితే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇక ఒక 5 నిమిషాలు మరిగినాక మనం ఫస్ట్ వేసుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మరగబెట్టాలి 1 నిమిషం. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోరు. ధనియాల పొడి మంచిగా ఉంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది వేసుకుంటే. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవాలి, ఇంకా సూపర్ ఉంటుంది కూర. కథం రెడీ, పచ్చి చింతకాయలతో బెండకాయ పులుసు.